ఈరోజు ప్రధాన పత్రికల ప్రధాన అంశాలతో మనతో పాటు విశ్లేషించడానికి ప్రముఖ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. రహీం గారు నమస్తే. రామ్మోహన్ రావు గారు, ఈరోజు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, దాదాపుగా ఈ హైడ్రా విషయంలో మొదటి నుంచి దూకుడుగా వ్యవహరిస్తున్నటువంటి రంగనాథ్పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకు పదే పదే వ్యక్తిగతంగా హాజరవడానికి రావట్లేదు, మీరు కనుక ఇదే విధంగా కనుక వ్యక్తిగత హాజరుగా రాకపోతే ఒక మూలన నుంచోబెడతాం, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా అంటూ గట్టిగా వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. ఏంటి రంగనాథ్ ఎందుకు హాజరవ్వడానికి వెనకాడుతున్నారు, అసలు ఏం జరుగుతుంది, ఎందుకు హైడ్రా విషయంలో పదే పదే హైకోర్టు ద్వారా ఎందుకు దానికి సంబంధించినటువంటి రంగనాథ్ పదే పదే చీవట్లు ఎందుకు తింటా ఉన్నారంటే ఏమంటారు? రహీం గారు, మీకు మెగా నేమ్ ప్రేక్షకులు, టీవీ ప్రేక్షకులు నమస్కారం. రంగనాథ్ వ్యక్తిగతంగా మంచివాడు. వ్యవస్థాపరంగా చూస్తే 2 కోణాలు కనపడుతున్నాయి. అంటే ఈ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నాడు, పేదల ఇల్లు కూలుస్తున్నారు, మధ్యతరగతి ఇల్లు వాళ్ళు కూలుస్తున్నారు, పెద్దలకు మాత్రం వాడి తెలుగు పోవడం లేదని ఒక విమర్శను ఎదుర్కొంటున్నాడు. రంగనాథ్ గారు ఇప్పుడు కాదు, చాలా రోజుల నుంచి, అంటే ఆయన ఒక మంచి అధికారి, పోలీస్ అధికారిగా అనేక సేవలు అందిస్తున్నారు కూడా ఇప్పటికి కూడా. కాకపోతే ఆయన ధోరణి సరిగా లేదని హైకోర్టు గుర్తించింది. అంటే ప్రతిసారి ధిక్కరించే క్రమం. అట్లాగే శని ఆదివారాలు కూల్చొద్దంటే ఖచ్చితంగా శని ఆదివారాలే ఆ పని చేయడానికి కోర్టు ఓపెన్ చేయడం, పౌర హక్కులను హరించడం, ప్రజల హక్కులను, ఆస్తి హక్కులను హరించడం అనే దాని మీద హైకోర్టు సీరియస్ అయింది. నిన్న బతుకమ్మ కుంట కేసులో మరొక అరెస్ట్ వారెంట్ మన కాదు మన నాన్ అవైలబుల్ వారెంట్ ఇష్యూ చేసే పరిస్థితి తీసుకొచ్చుకున్నారు ఆయన. అంటే హాజరుగమ్మని, లేకపోతే వారెంట్ ఇష్యూ చేస్తామని. ఇట్లా మరి హైకోర్టు కోపం వచ్చి వాళ్ళు అన్నారు అన్నమాట, ఇట్లా వ్యక్తిగతంగా ఎందుకు పిలిపించుకుంటున్నారు ప్రతిసారి కూడా అని చెప్పి, హాజరు కావడం లేదు అని చెప్పి. నేను ఇటువంటి చాలా చూశాను, ఇప్పటికి 30 కేసులు నా మీద ఉన్నాయి, ఇది ఒక కేసు, నేను అన్నిటి ఎదుర్కొంటాను, కోర్టు కేసులను అధిగమించి నేను గెలుస్తాను, నేను ఈ పని చేస్తానని చెప్తున్నాను. ఒక రకంగా చెప్పాలంటే ఓటును కన్వీన్ చేసుకొని చేస్తాననే దానిపై కొంచెం ధిక్కార ధోరణి కనపడుతుంది. అందుకని హైకోర్టు నిన్న మందలించింది. ఇప్పటికైనా నా ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వం చెప్తున్నట్టుగా చేస్తుంటే మాత్రం రేపొద్దున వ్యక్తిగతంగా రంగనాథ్ గారిని బాధ్యత వహించాల్సి వస్తుంది. ప్రభుత్వం ఏం చేసింది, హైడ్రాను నిర్మించి దానికి ఆయన చేసింది. కానీ మిగతా వాళ్ళందరూ సహకరించాలి కదా, రెవెన్యూ సహకరించాలి, ఇరిగేషన్ శాఖ సహకరించాలి, వాళ్ళందరి రిపోర్ట్ తీసుకొని చేయాలి. వ్యక్తిగతంగా ఆయన మీద ఆరోపణ చేయడం సరైనది కాదు, వ్యవస్థాపరంగా చేయాల్సిన అవసరం ఉంది. మొదటి నుంచి కూడా ఆయన మనం వచ్చినప్పటి నుంచే క్యాబినెట్ మీటింగ్ ఎప్పుడు జరుగుతుంది, అందులో ఏం తీర్మానం చేస్తారు, ఆ తీర్మానం నడుస్తా అని చెప్పి, అంటే క్యాబినెట్ మంత్రులకు తెలియని విషయాలు కూడా ఆయన మాట్లాడడం, దాంతో కొంచెం హై క్రియేట్ చేశారు, దాని మీద పెద్ద ఎత్తున విమర్శలు పారాయి. అందుకని అట్లా కూడా సోషల్ మీడియాలో ఆయన మీద కూడా ఇది ఆయన ఇంటి ఇల్లు కూడా అలా కుంట చెరువు శిఖరంలో ఉందని చెప్పి చెరువుకి ఇటుపక్క తెలియని వాళ్ళు సోషల్ మీడియాలో అనవసరంగా ఆరోపణలు చేశారు. ఆరోపణలు తేలిపోయింది, బట్టి దాన్ని తేలిపోయింది. కానీ ఇప్పుడు ఆయన జాగ్రత్తగా అడుగులేయాల్సిన అవసరం ఉన్నది. ఏవైతే పెద్దల తిరుగుబోతాడు అనే దానికి ఆయన సమాధానం, రాజకీయ నాయకుడిగా సమాధానం చెప్తున్నారు ఆయన. ఉదాహరణకు మనకు ఓవైసీ చెరువులో ఉన్నది కదా, ఓవైసీ కాలేజ్ చెరువులో ఉంది కదా అంటే, అప్పుడు అకాడమిక్ ఇయర్ పూర్తి అయినాక చేస్తానని ఆయన రాజకీయ నాయకుడిగా చెప్పారు. తర్వాత వాళ్ళు విద్యా సేవలు అందిస్తున్నారు, వేలాది మందికి విద్యను అందిస్తున్నారు, కూల్చమన్నారు. ఆయన ఎవరు నిర్ణయం తీసుకోవడానికి, కూల్చాలా వద్దా అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ప్రభుత్వం అంటే క్యాబినెట్, మంత్రులు, ఒక ప్రభుత్వం ఉంది కదా, అందులో భాగం మాత్రమే. అట్లానే పల్లారాజేశ్వర రెడ్డి, అట్లా మాలారెడ్డి కాలేజీలు, ఇవన్నిటి గురించి మాట్లాడుకుంటూ తర్వాత అంటే మొదలేమో ఎక్కడైనా సరే కూల్చేస్తాం, ఎక్కడ చెరువులో ఉంటారన్నారు. తర్వాత రాజీకి వచ్చి ఇప్పుడు పేదలవి, మధ్యతరగతి వాళ్ళ గుడిసెలు కూల్చేస్తున్నారు తప్ప, ఇల్లు కూల్చేస్తున్నారు తప్ప పెద్దల గద్దల తెరువు పోవడం లేదని ఒక మాట వస్తున్నది. నిన్న కూడా మన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో గెలిచిన నవీన్ యాదవ్, అట్లాగే ఓడిన సునీత గారి 30 ఎకరాల కబ్జా గురించి కూడా కొందరు పౌరుడు విజ్ఞప్తి చేస్తే దాన్ని పోతా అంటున్నాడు. చూద్దాం ఏం జరుగుతుందో. కానీ వ్యక్తిగతంగా కొంచెం ఇమేజ్ పెంచుకొని వ్యక్తిగతంగా ఆయన రాజకీయ స్టేట్మెంట్లు ఇవ్వడం వల్లనే ఇటువంటి సమస్య వస్తుంది. ఇవి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉందని నేను అంటున్నాను. ఒక మంచి అధికారి, సమర్థవంతమైన అధికారి, కానీ కొందరి పట్ల పక్షపాతం చూపెడుతున్నారు, కొందరి పట్ల ప్రభుత్వం ఏది చెప్తే చేస్తున్నాడు, డూడు బసవన్నలాగా మారిపోయిండు అనే మాట వస్తున్నది. ఇటుపక్క ఒక రకం కర్కశంగా ఉంటూ ఇటు చేస్తున్నది. హైడ్రా ప్రభుత్వాన్ని ముంచుతుందా తెలుస్తుందా అంటే, ఇంత చేసినా కూడా మన జూబులు చేసేది కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదా. అందుకని మంచిగా చేస్తే ఆదరిస్తారు. హైడ్రాక్ కూడా మంచి ఆదరణ ఉంది. కొందరు పౌరులు కూడా, ప్రజా సమూహాలు కూడా ఆయనకు మద్దతుగా హైడ్రాక్ మద్దతు తెలుపుకుంటూ ఊరేగింపులు కూడా తీశారు. చిన్న చిన్న మన వారికి అభినందన సభలు కూడా ఏర్పాటు చేశారు. వారు పోలే కానీ అభినందన ఇచ్చుకుంటూ వాళ్ళు చేశారు.
అంటే మంచి అధికారి కొన్నిసార్లు ఇట్లాంటి ప్రభుత్వం చేసే పనులకు బలి కావాల్సి వస్తుంది, ప్రభుత్వం ఆంక్షలకు బలి కావాల్సి వస్తుంది. దాన్ని అధిగమిస్తూనే పోతున్నారు. అదే విషయం నిన్న ఒక ప్రముఖ టీవీ ఛానల్లో అదే విషయం చెప్పారు. విమర్శలు ఎన్ని ఉన్నా నేను దూసుకుపోతా, నా పద్ధతి అది, నేను అట్లాగే చేస్తాను అంటున్నాను. కోర్టు విషయంలో ఒక జాగ్రత్తగా ఉండాల్సిందిగా నేను అడ్వకేట్ గా ఆయన సూచిస్తున్నాను. దూకుడు వ్యవహరించడం వాస్తవం. హైడ్రా పట్ల కూడా కొంతమంది ఆ హైడ్రా యొక్క నిర్ణయాలను కూడా సమర్థించే వాళ్ళు ఉన్నారు. సహజంగా ఎవరైనా దానికి సంబంధించినటువంటి నష్టపోయిన వాళ్ళు వ్యతిరేకించడం సహజమే. కాకపోతే ఈ దూకుడు వల్ల ఒక్కోసారి కోర్టు ఆర్డర్స్ని లెక్క చేయకపోవడం ఒకటైతే, ఒక్కోసారి నష్టపోయినటువంటి వాళ్ళని తర్వాత ఇతను ఆవేశపూరితంగానో నిర్ణయాలు కోర్టు చెప్పేటువంటి విషయాన్ని వచ్చి చూసే ధోరణి ప్రదర్శించకుండా కూల్చివేయటం వల్ల మళ్ళీ తిరిగి దాన్ని పునరుద్ధరించలేరు. దానివల్ల లక్షల కోట్లు నష్టపోతూ ఉంటారు ఒక్కోసారి. దానికోసం ఎందుకు ఇంత దూకుడుగా వ్యవహరిస్తున్నారు? మీరు చెప్పినట్టుగానే ఇందాక కొందరి పట్ల కొన్ని రాజకీయ పార్టీలు చెప్పేటువంటి వారి పట్లనే కొంతవరకు వేచి చూసే ధోరణి, కొంతమంది విషయాలు అయితే అసలు కనీసం మీరు చెప్పినట్టుగానే శని ఆదివారాలు వద్దంటున్నా కూడా మొన్న చూసాం గచ్చిబౌలిలో కూడా ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. ఎందుకు ఇంతగా దూకుడుగా వ్యవహరిస్తున్నారు? ఆయనకు ఒక ప్రత్యేక అధికారాలు ఉన్నాయి, ఆ హైడ్రాకు ఒక ప్రత్యేక అధికారాలు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా కోర్టు మాట లెక్క చేయట్లేదా అంటే ఏమంటారు? పౌర హక్కుల కంటే, పౌరుల స్వేచ్ఛ కంటే ఎక్కువ అధికారులు ఎవరికి ఉండవు, ప్రభుత్వానికే ఉండవు. కనుక ఆయన ఒక సూపర్ పవర్ గా ఉంచుకొని హ్యూమాన్ గా ఊహించుకుంటే ఖచ్చితంగా రేపొద్దున హైకోర్టు అన్న పని చేస్తుంది, ఓ మూల నిలబెడుతుంది. 24 గంటల 14 కోర్టు సమయం మొత్తం అంతా నిలబెట్టమని చెప్తుంది కూడా లేదు. అంటే ఆ అహంకార ధోరణితో పోకుండా సామరస్యంగా పోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు బోయసీ కాలేజీ కూర్చోడానికి ఏమో నిబంధనలు అడ్డవచ్చి ఒక పిల్లవాడు చదువుకుంటున్న పుస్తకాలు కూడా బయట పడేశారే, వర్షంలో పడేశారే, నేల మీద పడేశారే, మధ్యతరగతి ఇంట్లో చెంబు తపాలు బయట పడేశారే. మరి ఇవన్నీ జ్ఞాపకం వస్తలేవా? కూర్చడం ఈజీ రాజు మన రహీం గారు, కూర్చడం ఈజీ, కానీ నిర్మాణం కష్టం అంటారు. నిర్మాణం చేయండి ఏదైనా ఉంటే. నిజంగా కొన్నిసార్లు ఏదో నిబంధనలకు విరుద్ధంగా కట్టిన బిల్డింగ్స్ ఉంటే, పర్యావరణానికి భంగం కలిగించిన బిల్డింగ్స్ ఉంటే, ప్రభుత్వ భూములు ఆక్రమించుకుని ఉంటే వాటిని హాస్టల్గా మార్చొచ్చు. ఎందుకు కూలుస్తున్నారు వీళ్ళు? స్వాధీనం చేసుకోవచ్చు కదా. ప్రభుత్వ విధానం కూడా ఎట్లా ఉందంటే కూల్చివేతలు తప్ప ఇంకో మార్గం చూపెడతారు అనుకుంటున్నారు వాళ్ళు. ఉదాహరణకు నేను అంటే చెరువు శిఖంలో కానీ, చెరువు ఎఫ్టీఎల్లో కట్టిన నిర్మాణాలు కానీ కూల్చొద్దు అంటలేదు కానీ కొన్నిసార్లు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని కట్టారు. ఉదాహరణకు మన అమీన్పూర్ లో, మియాపూర్ లో జరిగింది అదే. అంటే పక్క భూమిని ఆక్రమించుకొని ప్రభుత్వ భూమిని కట్టారు. ఆ బిల్డింగ్ ను నిజంగా స్వాధీనం చేసుకుంటే కనీసం 100 మంది పేదలకు ఇచ్చే అవకాశం ఉంటుండే కదా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే కదా. లేదు, దానికి ఏదైనా ఒక వేలం వేసి దాన్ని ప్రభుత్వ భూమిలో కట్టిండ్రు, నిర్మాణమే కదా అది. అయితే అది ప్రభుత్వ భూమి ఎఫ్టీఎల్ లెవెల్లో, చెరువు శిఖరంలో నాలాకు అడ్డంగా లేదు. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని కట్టిన దాన్ని రక్షించి దాన్ని ప్రజల పరం చేస్తారా, లేకుండా కూలగొడతారా? అంటే కూల్చివేతలు, పేల్చివేతలు తప్ప ఇంకో మార్గం లేదా వీళ్ళకు అని నేను వారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఆనాడు కూడా అదే అన్నాను, ప్రభుత్వ భూములలో నిబంధనలకు విరుద్ధంగా కడితే ఏదైనా సరే కూల్చివేయకండి, దాన్ని ప్రజోపకరమైన పనులు వినియోగించండి. ఏదైనా హాస్టల్ కావచ్చు, లేకుండా ఏదైనా చేసి నష్టం ఉంది అంటున్నాను. అట్లా లేకుండా అన్ని కూల్చేస్తాం, బుల్డోజర్ పాలన జరిగిస్తామంటే కష్టం అవుతుంది. రేపు పొద్దున ప్రజలు తిరగబడితే ఈ వ్యవస్థలన్నీ అతలాకుతలం అయితే. కానీ మధ్యతరగతి వాడు, లేకుండా పేదలు ఏడ్చుకుంటూ పోతున్నారు. మూసీ ప్రక్షాళన, సుందరీకరణ, దానిలో కూడా పిల్లి మొగ్గలు వేసిండ్రు. హైడ్రా వేరు, మూసీ వేరు, అది చెప్పలేకపోయింది కదా. ఎప్పుడు దానికిషోర్ గారు ముందుకు వచ్చి, అయ్యా మాకు హైడ్రాతో సంబంధం లేదు, మూసీ ప్రక్షాళన మేము జిహెచ్ఎంసీ వారిని చేస్తున్నాము, దానివల్ల మేము చేస్తున్నాం, హెచ్ఎండిఏ వాళ్ళు చేస్తున్నాం, జిహెచ్ఎంసీ ద్వారా చేస్తున్నాం అని చెప్పి, అలా బ్లూ లైన్, రెడ్ లైన్ ఉంటే బ్లూ లైన్ మొదలు పెట్టేసుకుంటే పోయింది, రెడ్ లైన్ లోపలికి పోకుండా. ఇప్పుడు లోపల ఉన్న నిర్మాణాలు ఎవరు వద్దన్నారు. 250-900 నిర్మాణాలు ఉన్నాయి అంటున్నారు. మొత్తం అంతా ఏది మనకు మంచిర్యాల నుంచి మొదలు పెడితే మూసీ నది 2, మూసీ ఈసారి అది కలిసి బాబు ఘాట్ నుంచి మొదలు పెడితే మనకు కింది దాకా నాలపల్లి దాకా చూసుకుంటే మీరు అక్కడ నిర్మాణాలు లోపల ఉన్నాయి. అంటే నది గర్భంలో ఉన్నవి ఇట్లా కూలగొట్టాల్సింది. వాళ్ళకి ఇల్లు కూడా వాళ్ళు ఇచ్చారు కదా, 240 మందికి ఇల్లు కూడా కేటాయించారు. మన బలాల ఎమ్మెల్యే బలాల ఇంటికి వెళ్ళి బాగుందా ఇల్లు, కేటాయించిన ఇల్లు మంచిగా ఉందా అని అడిగిన పరామర్శించిన సందర్భాలు చూసాం మనం కదా. అదే పద్ధతి ఎందుకు కొనసాగించలేదు అంటే, బ్లూ లైన్ లో ఉన్న వాటిని కొట్టేసుకుంటూ పోతే మరి బ్యాంక్ లోన్ తీసుకున్న వారు ఉన్నారు, మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఏడ్చుకుంటూ మేము కట్టుకున్నాం కదా, లోన్ తీసుకున్నాం కదా, లోన్ ఇంకా తీరలే కదా. బ్యాంక్ వాడు ఏమంటున్నాడు, మీరు ఇల్లు కూలిపోయినా వాయిదాలు కట్టుకుంటున్నారు. ఎట్లా అంటే ఇటువంటి పేదలు, మధ్యతరగతి వాళ్ళ ఉసురు ప్రభుత్వానికి తగ్గదా? ప్రభుత్వం అంటున్నాడు. ఏమంటే మన రంగనాథ్ గాని మన వ్యక్తిగత కంటలేను కానీ ప్రభుత్వం మీద పడదా ఇదంతా అంటున్నాడు. కనుక ఇప్పటికైనా ప్రభుత్వం హైడ్రాకు ఒక రూపురేఖలు మంచిగా ఇవ్వాలి. హైడ్రా మంచిదే, కానీ మంచి చేస్తే మంచిది, చెడ్డ చేస్తే చెడ్డది. కనుక పెద్దలను గద్దలను రక్షించే హైడ్రా
మాకు వద్దు అని ప్రజలు అంటున్నారు. ప్రజలను కూడా వాళ్ళ ఆలోచన తీసుకొనియండి, ఇప్పుడున్న నిర్మాణాన్ని కొనసాగించండి, ఉన్న వాటిని రక్షించండి, కొత్త వాటిని రానివ్వండి. కబ్జాలు ఇక ముందు అరికట్టే ప్రయత్నం చేస్తారా? పూర్తిగా నాలాకో లేకుంటే ప్రవాహానికి అడ్డంగా ఏవైనా కూలగొట్టాల్సింది కాదంటలేదు, కానీ మిగతా వాటిని ప్రభుత్వ భూములలో ఉన్న వాటిని మాత్రం రక్షించి వాటిని ప్రజల పరం చేయండి, స్వాధీనం చేసుకోండి, బిల్డరు అభ్యంతరం పెట్టకుండా. కానీ దాన్ని కూలగొట్టి మాత్రమే చేస్తే అదొక పెద్ద ప్రమాదం అంటున్నారు. ఇప్పుడు ఎఫ్టీఎల్ లెవెల్ వాటిని కూలగొడుతున్న వేస్టేజ్ నిర్మాణ మన వేస్ట్ మెటీరియల్ ఉందో అదంతా ఏం చేస్తారు, ఎక్కడికి వస్తారు తీసుకెళ్ళి? మళ్ళీ అది ప్రవాహానికి అడ్డమే కదా. బిల్డింగే అడ్డం అంటే అది కూలగొట్టిన తర్వాత మరింత గోడ కట్టినట్టే కదా ప్రవాహానికి అడ్డంగా. కనుక ఇవన్నీ గమనించాలి, లేకపోతే కష్టం. ముఖ్యంగా ఇటువంటి వాటికి పర్మిషన్ ఇచ్చిన అధికారుల సంగతి ఏంటి అంటున్నాడు. వాళ్ళ ప్రజలను బలి పెడుతున్నారు. మొదటి నుంచి పర్మిషన్ ఇచ్చిన అధికారులు కేవలం 4 రహీం గారు మొదట్లో 4 మాత్రం సస్పెండ్ చేసింది. ఇప్పటిదాకా కోట్ల రూపాయలు లంచాలు తీసుకొని పాముల కట్టలు దాచుకునే బెడ్ల కింద నోట్ల కట్టలు దాచుకున్న అధికారులు ఏం చేశారు మీరు? జిహెచ్ఎంసీ పర్మిషన్ల విషయంలో కానీ ప్రతి విషయంలో పారదర్శకత లేకుండా అడ్డవాళ్ళు లంచాలు తీసుకుంటే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు పట్టుకుంటే కోట్ల రూపాయలు దొరుకుతున్నాయి. ఇక అధికారులు పై అధికారులు పట్టుకుంటే ఏం దొరుకుతాయి? కనుక ఇవి మీరు అవినీతిని అరికట్టండి అంట. అది ఈయన పని కాదు, నేను రంగనాథ్ పని కాదు, ప్రభుత్వం చేయాల్సిన పని అంటున్నారు. ఆ పైన అధికారులు, అవినీతి లంచగొండ అధికారులు ఇటువంటి వారిని ప్రోత్సహిస్తున్నారు, పర్మిషన్లు ఇస్తున్నారు. చివరికి పేదలను మధ్యతరగతి నష్టపోతున్నారు. ఇది కాకుండా చూడాలంటే హైడ్రా విషయంలో ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. లేకపోతే హైకోర్టు మండలింపే కాదు, రేపు హైడ్రానే రద్దు చేసే పరిస్థితి తెచ్చుకుంటున్నారు అంటున్నాను. ఇంకొక ముఖ్య విషయం, గత 2 రోజుల నుంచి జరుగుతున్న విషయం ఏంటంటే, మొన్న భట్టి విక్రమార్క కొడుకు ఎంగేజ్మెంట్ సంబంధించినటువంటి ఫంక్షన్కి ఐఎన్సీ సంబంధించినటువంటి జెండా గుర్తుతో ఉన్నటువంటి 3 రంగుల చీరను కవిత కట్టి ఆ ఫంక్షన్కి అటెండ్ అవ్వటం, దాన్ని ఇప్పుడు ఆ వీడియోని బయటకు పెడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు అనేటువంటి వార్త మరోసారి. అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా ఇదే వార్తలు అప్పుడు బయటకు వచ్చినాయి, దాని ప్రచారం జరిగింది. తర్వాత ప్రముఖ దినపత్రిక దాని గురించి హైలైట్గా రాయటం, దాని మీద కవిత సీరియస్ అవ్వడం కూడా మనం చూసాం. కాబట్టి నిన్న జరిగినటువంటి ఎంగేజ్మెంట్ ఫంక్షన్ సంబంధించి ఆమె ఎప్పుడైతే ఐఎన్సీ జెండా పోలినటువంటి 3 రంగుల చీర కట్టిందో ఇప్పుడు అది పెద్దగా రాజకీయ చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఇంతవరకు పార్టీ పెడతారు అనేటువంటి ఊహాగానాలు జరుగుతున్నాయి, కానీ ఎక్కడ కొత్త పార్టీ పెట్టేటువంటి గ్రౌండ్ వర్క్ కూడా పెద్దగా జరిగినట్లు ఆనవాళ్ళు అయితే కనబట్లేదు. కాబట్టి దాదాపు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి పావులు కదుపుతున్నారు అనే వార్త కూడా బయటకు వస్తూ ఉంది. దీని ఎలా చూడాలి? రహీం గారు, నేను వ్యక్తిగత విషయాలు మాట్లాడను, ఎందుకంటే ఇది మాట జారిన తర్వాత వెనక్కి తీసుకోలేదు కదా. వ్యక్తిగతంగా ఆమె పార్టీ పెట్టుకుంటుందా లేకుంటే జాగ్రత్త నడిపిస్తుందా అని ఇష్టం. పార్టీ పెట్టే రాజకీయ స్వేచ్ఛ ఎవరికైనా ఉంటుంది, అట్లాగే ఏ పార్టీలో చేరే రాజకీయ స్వేచ్ఛ కూడా వారికి ఉంటుంది. కనుక ఆమెకు విలువ దక్కింది ఎక్కడి నుంచి? తండ్రిగా కేసీఆర్, ఉద్యమానికి వచ్చిన తర్వాత డేట్ గా వచ్చిన కవిత గారు, అట్లాగే కేటీఆర్ గా డేట్ గా వచ్చిన అందులో ఆదరించారు. ప్రజలు, కార్యకర్తలు, నాయకులు కూడా కేసీఆర్ కూతురుగా గౌరవించారు. ఇప్పుడు ఆ గౌరవం ఆమె తీసుకుంటే ఏం చేయాలి కదా. కనుక నూతిల వాడి మీద నూరు రాళ్ళు అన్నట్టు ఇవాళ కష్టకాలంలో పార్టీ ఉంటే పార్టీకి వ్యతిరేకంగా ఆమె మాట్లాడుతూ అధికార పార్టీ చేస్తే చర్యలను ఖండించాల్సిన అవసరం ఉంది, జాగృతి పరంగా కూడా అక్కడ సన్నాయి నొక్కులు నొక్కుతూ ఇటు మాత్రం బావ హరీష్ రావు, అట్లానే తమ్ముడో అన్నో సంతోష్ వీళ్ళ మీద చేసుకుంటూ దేవుడు మాత్రం ఆయనే అంటున్నారు, కేసీఆర్ గారు దేవుడు అంటుంది. కానీ చాలా విషయాలలో మొన్నటి మనం చూసాం కదా, ఇది మనకు నిరంజన్ రెడ్డి ఆస్తులు సంపాదించుకున్నారని, అది కేసీఆర్ కి తెలియదని. అంటే అమాయకుడు ఆ కేసీఆర్, అంటే తెలియనీయకుండా చేస్తున్నారు. అంటే ధృతరాష్ట్రుడు కావాలి కేసీఆర్, అంతకని ఏం లేదు. ఇప్పుడు ఆమె చెప్పే పద్ధతి ప్రకారం అయితే కేసీఆర్ ధృతరాష్ట్రుడు అయితే మిగతా వాళ్ళందరూ రకరకాల దుర్మార్గం చేసే వాళ్ళు కనపడుతున్నారు. అంటే కేసీఆర్ ఇంత అనుభవం ఉండి, రాజకీయ అనుభవం ఉండి, రేవంత్ మన నిరంజన్ రెడ్డి ఏం సంపాదించుకున్నాడు, జగదీష్ రెడ్డి ఏం సంపాదించుకున్నాడు, హరీష్ రావు ఏం సంపాదించుకుని తెలియని అమాయకుడు అంటారా? అందుకని ఆయన దేవుడు, మిగతా చుట్టాలు దయ్యాలు ఉన్నాయని కానించి మొదలు పెడితే ఆమె తప్పుడు అడుగులు వేస్తున్నారు అక్కడ స్పష్టంగా. ఆమె మీద నాకు ద్వేషం లేదు, కోపం లేదు. వరకునే వారసత్వ రాజకీయాల్లో ఆడవాళ్ళు రావాలని కోరుకునేవాడిని. పురుషాధిక సమాజంలో ఎక్కడా కూడా డిఎంకే కనిమొలి స్టాలిన్ చూసుకున్నా, జగన్మోహన్ రెడ్డి షర్మిల చూసుకున్నా, ఇక్కడ ఈవెన్ చూసుకున్నా, చాలా వరకు మొత్తం ఆఖరికి ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీని చూసుకున్నా, జాతీయ రాజకీయాల్లో కానీ రాష్ట్ర రాజకీయాల్లో కానీ మహిళలకు వారసత్వ హక్కులు దక్కుతలేవు. అది ఆస్తి రూపం కావచ్చు, రాజకీయ వారసత్వం కావచ్చు. లేకపోతే ఎప్పుడన్నా ఆడవాడు వచ్చిందంటే వాడికి మగపిల్లలు లేకపోవడం అనేది కావచ్చు, అప్పుడు ఆడవాళ్ళు వస్తున్నారు. ఉదాహరణకు శరద్ పవార్ కు ఒకటే కూతురు సుప్రియ సూర్య, కనుక ఆమె రాజకీయాలకు వచ్చింది. నిజంగా కొడుకుంటే అంటే నేనంటే మహిళా వివక్ష ఉన్నది కాదంటలేను, కానీ
మీరు విమర్శించేటప్పుడు గురువింద గింజ తన వైపు చూస్తుంది కదా. ఇప్పుడు అందరూ ఆస్తులు సంపాదించుకున్నారు, మీరు ఎక్కడి నుంచి మొదలయ్యారు మీ ప్రస్థానం, ఇవాళ రాజకీయం తర్వాత మీరు ఏ పదవులు పొందారు? ఇదే బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ నుంచి పొందారు కదా, ఒకసారి ఎంపీ ఒకసారి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పదవి పొందారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్నది కదా, ఇంకా తీసేయలే కదా, ఆమె ఆ రాజీనామాను ఆమోదించలే కదా. అటువంటి అప్పుడు మీరు ఏ పార్టీ అయితే ఉంటే మనకు మన పాలదాగిన రొమ్మునే గుద్దినట్టు మీ పార్టీని నష్టం చేసుకోండి. పార్టీలు అక్రమాలంటే బయట పెట్టుకోవాల్సింది మీ అంతర్గత విషయాలు. నేను అట్లా ప్రజలు చెప్పొద్దంటే నిజంగానే ధైర్యంగా బయటకు వస్తా అంటే బయటకు రండి, ఏదైనా పార్టీ పెడతారా, లేకుంటే ఏం చేస్తారో చేయండి. నేను పూర్తిగా వాటికి వ్యతిరేకం అనేది. అందుకనే వాళ్ళ 3 రంగుల జెండా కట్టుకొని పోయింది అంటే వ్యక్తిగతంగా నేను ఆహార్యాల గురించి ఆంగిక గురించి ప్రశ్నించి మనం కూడా విజ్ఞత లేని వాళ్ళం అవుతాం. మిగతా రాజకీయ పార్టీలు మాట్లాడి మనం కూడా మాట్లాడినట్టు అవుతుంది. కనుక ఆమె వ్యక్తిత్వ హననాన్ని కానీ వ్యక్తిగతంగా ఆమె ఏ చీర కట్టిందని దాని మీద నేను మాట్లాడదలుచుకోలేదు. అది కరెక్ట్ కూడా, మన జర్నలిజం ప్రమాణాలు విరుద్ధం కూడా అంటున్నాను. రామ్మోహన్ గారు, ఇంకొక ప్రధానంగా నడుస్తున్నటువంటి చర్చ ఏదైతే ఉందో, పవన్ కళ్యాణ్ మొన్న మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో, కోనసీమ జిల్లాకు దిష్టి తగిలింది. ఈ గోదావరి జిల్లాల పచ్చదనమే రాష్ట్రం విడిపోవడానికి ప్రధాన కారణం. ఆ దిష్టి ఈ విధంగా రాష్ట్రాలు కూడా విడిపోయినాయి. నరుడి దృష్టికి నల్లరాయన పగిలిపోయింది అంటానికి సాక్ష్యం ఇదే అంటూ గోదావరి పచ్చదనానికి దిష్టి తగలటం వల్లే రాష్ట్రాలు విడిపోయినట్టు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి నిన్న కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఎవరు కోనసీమ జిల్లా నుంచి, హైదరాబాద్ నుంచి కోనసీమ జిల్లాలకు ఎవరు వెళ్ళట్లేదు, కోనసీమ జిల్లా నుంచి ప్రతిరోజు హైదరాబాద్కి వెళ్తున్నారు. కాబట్టి కొంచెం మాట్లాడేటప్పుడు కొంచెం తెలివిగా మాట్లాడినట్టు జగదీష్ రెడ్డి కొంచెం ఘాటు వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ మీద. ఎలా అంటారు? అంటే అదే చెప్పాను కదా, నోరు కాలితే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కాదు, చాలా రోజులు తెలంగాణ వచ్చినాక నేను 15 రోజులు అన్నం నీళ్లు మానేశాను అన్నారు కదా, చూశాం కదా. అందుకని జనసేన పార్టీ నా అభిమానులు ఎంతమంది ఉన్నా తెలంగాణలో పార్టీ ఉండదు కదా. అందుకని సమస్య ఏంటంటే ఆయన మాట్లాడే ముందు ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నాడు. గతంలో ఒక వ్యక్తిగా జనసేన పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడడం కూడా తప్పే. ఎవరెవరి ప్రైవేటు బతుకు వారి వారి సొంతం. పబ్లిక్ లో నిలబడితే ఏమైనా అంటాం టామ్ 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 అన్నారు శ్రీశ్రీ మహాకర్ శ్రీశ్రీ గారు. నేనేమంటున్నానంటే ఆయన వ్యాఖ్యలు తప్పు. ఒక 2 ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే పని. విభజన జరిగి 11 ఏళ్ల తర్వాత ఈ మాటలు మాట్లాడుతున్నారంటే కోనసీమకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు పీఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే మీరు, అట్లాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. ఏం మాట్లాడుతున్నారు దీనివల్ల? అంటే ఆనాడు నేను తెలంగాణ రాగానే 15 రోజులు అన్నం నీళ్లు మానేసిన అనేవాడు ఇవాళ సమయం మన అందరం తెలుగు వాళ్ళ వంద ఒకటే అని ఇక్కడికి వచ్చి సినిమాలు చూసుకుంటూ చేసుకుంటే లాభం లేదు కదా అంటున్నారు. అందుకని ఆయన వ్యాఖ్యల్ని మనం పట్టించుకోవద్దు. వరకు చెప్పాలంటే ఒక పిచ్చివాడి ప్రేలాల వల్లగాడు కూడా ప్రజలు మాత్రం దీన్ని సీరియస్ గా తీసుకోవద్దని కోరుతున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు మనకు తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అని రాసిన శ్రీశ్రీ మన నారాయణ రెడ్డి గారే ఆనాడు మళ్ళీ ప్రజల మూడు గమనించి తెలుగు జాతి మనది, రెండుగా వెలుగు జాతి మనది అని రాశారు కదా. కానీ రెండుగా అయిపోయిందని పట్టుకొని ఇంకా ఇలా దిష్టి తరిగి మొత్తం నాశనం అయిపోయింది అని మాట్లాడితే ఏమన్నట్టు? పిచ్చివాడి ప్రలాపాలి. అంతకని ఏం లేదు. ఆయన మాటలు వెనక్కి తీసుకోవాలి. జగదీష్ రెడ్డి గారు అన్న మాట ఖచ్చితంగా నిజంగానే, ఎందుకంటే ఇప్పుడు ఏమైతుంది ఈ మాట సమర్థించడం అనుకోండి, రామ్మోహన్ రావు గారు కూడా ఈ మాట్లాడుతున్నా అంటారు. అందుకని నేను ఏమంటున్నానంటే ఆ మాట తప్పు. మొదలు ఆయన మాట్లాడిన దానికి ఈయన నిజంగానే మనకు హైదరాబాద్ ఒక కోస్తా జిల్లాల వాళ్ళందరూ రావడానికి ఒక ఆనవాలమైంది. వాళ్ళు మనం మంచిగా బతుకుతున్నాం కదా, సామరస్యంగా ఉంటుందని సమస్య ఏంది? విశ్వనగరంగా హైదరాబాద్ ఎదుగుతుంది రహీం గారు. ఇవాళ ప్రపంచంలో ఇంత పెద్ద 22,000 చదరపు కిలోమీటర్లతో ఏ నగరం లేదు. అంటే మిగతా అన్ని విడిపోయి బృహత్ బొంబాయి ఉన్నది. ముంబై తర్వాత 9 కార్పొరేషన్లు ఉన్నాయి. అట్లా ఒకే కార్పొరేషన్ గా జిహెచ్ఎంసీలో విలీనమై ఇప్పుడు దేశంలోనే ఒక పెద్ద నగరంగా సుమారు 1,70,00,000 మంది మనకు 1,70,00,000 మంది ఉన్న నగరంగా వస్తుంది కదా. దీన్ని భాష లేదు, ప్రాంతం లేదు, మతం లేదు, కులం లేదు. హైదరాబాద్ మనకు ఏదైతే దక్షిణ భారతదేశానికి ఒక గేట్ వే ఆఫ్ సౌత్ ఇండియా ఉన్నారు కదా. అటువంటి అప్పుడు తెలంగాణ ప్రజల దిష్టి జరిగింది అంటే ఇంకా మూఢనమ్మకమే కదా. సనాతనవాదాన్ని ప్రోత్సహించే క్రమంలో గతంలో పిచ్చిగా మాట్లాడాడు. ఆమె మనకు నెయ్యి కల్తీ కేసులో జంతువుల కొవ్వి కలిసింది అంటాడు. ఆయన నోటికి వచ్చిన మాట మాట్లాడుతుంటే భక్తుల మనోభావాన్ని దెబ్బతీస్తున్నారు. సనాతనం అని చెప్పుకొని పెద్ద ఎత్తున తమిళనాడుకి పోయి కూడా రాజకీయాలు చేసి వచ్చారు చూస్తున్నారు. ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఆయనకు ఇజం లేదు, ఓ నిజం మాత్రం తెలిసింది లేదు. ఇట్లా గతంలో కూడా మనం చూసాం. ఏ ఇజం లేకుండా మాట్లాడితే ఇట్లా ఉంటది. ఒక రకంగా చెప్పి దొర్రులు రాయి అంటారు, గులకరాయి దొర్లుతుంటది కదా, అట్లాంటి దొర్రులు రాయి లాగున్నారు. అనుకోకుండా మంచి చెడ్డో పరిస్థితులు కలిసి వచ్చినాయి. అంటే బీజేపీ తెలుగుదేశం కూటమి వల్ల వాళ్ళు కూడా లాభపడ్డారు. స్ట్రైక్ రేట్ 21% సాధించుకున్నారు. ప్రజల మరణ చూరగొన్నారు. అంతవరకు ఉంటే బాగుంటది. కానీ సమాజంలో చీలిక తీసుకొచ్చి ప్రాంతాల మధ్యన, భాషల మధ్యన, వ్యక్తుల మధ్యన ఇట్లాంటి మాటలు మాట్లాడడం సరైనది కాదంటున్నాను. ఆయన మాటలు ఎవరైనా ఖండించాల్సింది.
ఈ దిష్టి లాంటివన్నీ కూడా పిచ్చి మూఢనమ్మకాలు అంతకంటే ఇంకోటి ఏం లేదు. రామారావు గారు, చివరిగా ఏదైతే కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక దుమారం రేపుతున్నాయి. దానికి సంబంధించినటువంటి కౌంటర్లు, ప్రతి కౌంటర్లు కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే కేటీఆర్కి అసలు రాజకీయ లక్షణాలే లేవు. ఏదేమన్నప్పుడు కూడా కేసీఆర్ ఉన్నంత కాలమే హరీష్ రావు కూడా పనిచేస్తారు, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ముక్కలైపోవటం ఖాయం అంటూ కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కౌంటర్ల మీద ప్రతి కౌంటర్లు జరుగుతూ ఉన్నాయి నిన్నటి నుంచి. నేనేమంటారు ఆయన గారు? ఏమంటున్నాను, వ్యక్తిగతంగా మళ్ళీ మాట్లాడిస్తున్నారు అసలు, కానీ మాట్లాడతారు. ఎందుకంటే మనం ఏదొచ్చినా పట్టాలి కదా, మంత్రసాని తల ఒప్పుకున్నాక బియ్య వచ్చినా పట్టాలి, పిల్ల వచ్చినా పట్టాలని సామెత. మరి దేశంలో రాజకీయాలు నడుస్తున్నాయి, ఇట్లాంటి రాష్ట్రాలు కూడా నడుస్తుంది. ఆయన మాట మొత్తం ప్రెస్ మీట్స్ చూశాను నేను. అంతకుముందు కేటీఆర్ పొగిడిన వీడియో ఒకటి ప్రసారం చేయండి, అప్పుడు తెలుస్తుంది ఆయన ఏమన్నాడు. కేటీఆర్ అద్భుతమైన నాయకుడు, యువ నాయకుడు అని ఈయనే అన్నాడు కదా. మరి అప్పుడేమైంది? నోరు నాలుక మడత పడ్డదా? మళ్ళీ నాలుక మడతేసి ఇప్పుడు మాట్లాడేమైంది? రెండు తప్పే అంటున్నాను. ఆయనను గౌరవించి ఆయనను యువ నాయకుడు అన్నవాడు ఈయనే. మొన్నటికి మొన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వం 3 రోజులు కూలిపోతుందని ఈయనే. మరి ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు, ఏ ప్రభుత్వంలో ఉన్నాడు ఇప్పుడు వాళ్ళ? అంటే రాజకీయ నాయకుల మాటలకు అర్థాలు వేరంటున్నారు స్పష్టంగా. ఆయనకు గతంలో టీడీపీ నుంచి మొదలుకొని ఇప్పటిదాకా చాలా రాజకీయాలు చేసాడు, అనుభవజ్ఞుడు, దాని ఏం లేదు. అనుభవజ్ఞుడు, బాగా చదువుకున్నవాడు, మంచి తెలివి కలవాడు, దాంట్లో ఏం తేడా లేదు. కానీ ఇట్లాంటి పర్వెటెడ్ పాలిటిక్స్ చేసి ఇప్పుడు కేటీఆర్ గారు మాట అన్నారు, పోయిన వాళ్ళు పోతారు, వచ్చిన వాళ్ళు వస్తారు. వరంగల్ జిల్లాలో కేటీఆర్ గారు పర్యటన చేయడం వల్ల ఆ పర్యటనలో ఆయన మాటలు తీసుకొని విమర్శించారు, అంతే కదా. అట్లాగే మళ్ళీ ఇద్దరి మధ్య హరీష్ రావు మీద బాగా ప్రేమ ఉన్నట్టు అర్థమవుతుంది ఆయనకు. ఎందుకంటే హరీష్ రావు మనకు ఏమంటారు దాని ట్రబుల్ మన షూటర్ అని చెప్పి రకరకాలు ఉంది కదా. హరీష్ రావుని మెచ్చుకుంటూ, అంటే రేపు పొద్దున కేటీఆర్ పక్కన పోయి హరీష్ రావు వస్తాడు, ఆ మామ చచ్చిపోయేదాకా మాత్రమే ఆయన ఒక రకంగా నొబిడి అంటుకుంటాడు అని మాట వస్తుంది. సరే కావచ్చు, రాజకీయాల్లో వాళ్ళిద్దరు బాబామర్దులు, లేకుంటే మేనమామ మన తప్ప ఇంకోటి నాకు ఏం లేదు, దేవుడు ఆయనే, రాజకీయ దైవం ఆయనే అని ఇప్పుడు హరీష్ రావు అంటున్నాడు. కానీ మన కడియం శ్రీహరి గారు ఇంత పెద్ద అనుభవజ్ఞుడు కదా, కేటీఆర్ బచ్చాగాడు కదా, మరి విడిచిపెడితే అయిపోతుంది. అటువంటి వాడిని పట్టుకొని మళ్ళీ ఈ రాని ఎందుకంటే, అందుకనే ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే త్వంశుంటా అంటే త్వంశుంటా అంటే ఒకరి గోత్రాలు ఇప్పుడు బయటపడుకుంటారు. ఇప్పుడు కేటీఆర్ కూడా స్పందించింది అనుకోండి, నీకు ఫిరాయింపుదారులకు ఆనాడు అవకాశం ఇచ్చారని కూడా కడియం మాట్లాడారు. ఇది తలసాని శ్రీనివాస యాదవ్కు, సబితా ఇంద్రెడ్డికి మంత్రి పదవి ఇచ్చారన్నారు కదా, మరి నీకు కూడా ఇచ్చారు కదా. ఉప ముఖ్యమంత్రిని తీసేసి నీకు ఉప ముఖ్యమంత్రి చేసింది అంటే ఎట్లా వేలు బయటకు ఒక వేలు చూపెట్టే బదులు 4,000 మన దిక్కే ఉంటాయని ఎందుకు ఆలోచన చేయట్లేదు వీళ్ళందరూ కూడా. కడియం శ్రీహరి గారు కూడా ఆ విషయానికి వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన వ్యక్తిగత వదిలిపెడితే అయిపోయేది. ఇప్పుడు ఇట్లాంటి మాట్లాడాలంటే మళ్ళీ కేటీఆర్ స్పందిస్తారు, దాని మీద మళ్ళీ ఇంకో మంత్రులు స్పందిస్తారు, చూస్తున్నాం కదా. అందుకని మాట్లాడేటప్పుడే జాగ్రత్తగా ఉండాలి. అంటే మనకు కాలు జారితే వెనక్కి తీసుకోవచ్చు, కానీ మాట జారితే వెనక్కి తీసుకోలేం. కనుక కడియం శ్రీహరి గారి గురించి ఫిరాయింపుదారుడుగా తక్కువ మాట్లాడుతూ మంచిది. అటువంటి వారిని గురించి ఆయన కూడా మా వేదాలు పండించినట్టు ఫిరాయింపుదారుల గురించి మాట్లాడడం ఇంకా విడ్డూరంగా ఉన్నది, మంచిది కాదు. ఓకే రామ్మోహన్ రావు గారు, చక్కటి విశ్లేషణ అందించడం ధన్యవాదాలండి. ఇది ఈనాటి పేపర్ అనాలిసిస్లో ప్రధానమైన విశ్లేషణ. చూస్తూనండి మెగా 9 టీవీ.